సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం మన పెద్ద సంఘం భవనంలో. ఇక్కడికి విచ్చేసిన పెద్ద కలవూరు బాంధవులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఇది ఐక్యతతో యూనిటీగా ఉండి మరి దాదాపు నాకు తెలిసి 7 సంవత్సరాల నుండి కూడా మనం క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం. అందరం కలిసి ఐక్యతతోటి భవనాన్ని కూడా మనం నిర్మాణం చేసుకున్నాం. ఇంకా కూడా మన కుల సంఘం డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మరి ఈ ప్రాంతంలో మీ అందరి ఆశీర్వాదంతో సహకారం ఉంది ఈ స్థాయి వరకు వచ్చిందని. మొన్న జరిగినటువంటి ఎన్నికలలో పూర్తిగా మన సంఘం మొత్తం కూడా మద్దతుగా నిలబడి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని గోదావరి గారి ఒక ఫంక్షన్ హాల్లో స్వతహాగా కుల బాంధవులను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా మీరంతా మద్దతుగా నిలబడడం, సపోర్ట్ చేయడం, ధైర్యాన్ని అందించి ముందుకు నడిపించడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తా ఉన్నాను. గతం లోపల మన పెరిక సంఘం నుండి ఒకే ఒక ఎమ్మెల్యే ఉండే గొప్ప గోవర్ధన్ గారు. మరి ఈసారి ప్రాతినిధ్యం కోల్పోతున్నామని చెప్పి బాధపడే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఇద్దరికి, మన పెరిక కులం నుండి ఇద్దరికి అవకాశం ఇచ్చింది. అక్కడ ఆయుష్ శంకర్ గారికి, తర్వాత రామగుండం నుంచి నాకు అవకాశం ఇచ్చింది. ప్రాతినిధ్యం కోల్పోకుండా మరి అన్న ఒక్కరైనా గెలిచి వాళ్ళ అసెంబ్లీలో మన కమ్యూనిటీ నుంచి ఒకరున్నారు ప్రాతినిధ్యం కోల్పోలేదనేటువంటి ఒక మంచి మెసేజ్ కావచ్చు, ధైర్యాన్ని కావచ్చు ఇవాళ అందించడం నిజంగా కూడా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ ఐక్యతతోటి మనం ఉండాలి, మనం ఎదగాలి. అదే రకంగా రాజకీయంగా కూడా ఎక్కడ అవకాశం వచ్చినా కూడా అందరం ముందు వరుసలో ఉండాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే కుక్కలూరులో ఎప్పుడైనా సర్పంచ్గా కావచ్చు, అంటే జనరల్ స్థానం వచ్చినప్పుడు సర్పంచ్గా కావచ్చు, ఉప సర్పంచ్గా కావచ్చు, ఎంపీటీసీగా కావచ్చు, ఇట్లా జెడ్పీటీసీగా కావచ్చు, అంటే స్థానిక సంస్థల వరకే మనం పరిమితం అవుతా ఉన్నాం. కార్పొరేషన్ వచ్చేసరికి కార్పొరేటర్లు కావచ్చు, కేవలం స్థానిక సంస్థల వరకు మాత్రమే మనం పరిమితం అవుతా ఉన్నాము. కానీ చట్టసభలలో కూడా మన ప్రాతినిధ్యం ఇంకా ముందు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ఐక్యతతోటి నిలబడి పార్టీలకు అతీతంగా మన కులం వాళ్ళు నిలబడి సపోర్ట్గా ఉండి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని మళ్ళొకసారి తెలియజేస్తూ ఏదేమైనా ఒక మంచి సంస్కృతి సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాము. గూడూరు అంటేనే రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మెజారిటీ ఉన్నాం కాబట్టి ఐక్యతతో ఉన్నామనే ఒక ఆలోచన ఉన్నది. దీన్ని తప్పకుండా మనం ఇలాగే కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందనుకోవచ్చు. మరి క్యాలెండర్ కూడా చాలా రిస్క్ తీసుకొని అందరు కలిసి ప్రతిసారి కూడా ప్రింట్ చేపిస్తూ ఉన్నారు. అంటే మన పెరిక సంఘం సంబంధించిన క్యాలెండర్ కూడా ఇంట్లో ఉంటే మంచి మెసేజ్ ప్రజలకు అందించేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఐక్యతతో ఇట్లనే ముందుకు పోవాలని మరెన్నో కార్యక్రమాలు ఇక్కడ పెరిక సంఘం ద్వారా అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ మనం సంక్రాంతి పండుగకి ముగ్గుల పోటీలు కావచ్చు, ఎక్కడన్నా ఎవరికన్నా ఇబ్బంది ఉన్నదంటే మన కుల సంఘం పోయి సాయం చేయడం కావచ్చు, ఈ రకమైనటువంటి సంస్కృతి మనం కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తు లోపల కూడా ఇంకా మెజారిటీ మనం ఎక్కడ అవకాశం ఉన్నా కూడా మరి సహకరించాల్సినటువంటి అవసరం భావిస్తూ అంతా కూడా ఎప్పుడు ఇట్లా ఐక్యతతోటి ఉన్నట్టయితే ఎప్పుడైనా పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు కలిస్తే గెలుస్తాం, విడిపోతే చెడిపోతామని. ఈ నానుడిని తప్పకుండా మనం కాపాడుకోవాలి, అందరం కలిసి ఐక్యతతోటి ఉండాలని మరొకసారి మీ అందరినీ కోరుతూ ఎంతో ఆప్యాయతతోటి ప్రేమతోటి ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యంగా ఇక్కడ పెద్దలు సత్తన్న కావచ్చు, చాలా మంది పెద్దలు ఇక్కడ ఉండి పోలింగ్ బూత్ దగ్గర కావచ్చు, ఎన్నికల ప్రచారంలో కావచ్చు, నేను వచ్చినా రాకపోయినా నా మాటని నాకు సహకరించాలని ఇక్కడ ఇల్లు కూడా తిరిగి ప్రజలందరికీ కలవడం జరిగింది. నిజంగా కూడా మీరు చేసినటువంటి సహాయం నేను ఎప్పుడు కూడా మర్చిపోయి జన్మత రుణపడి ఉంటాను. ఇట్లనే మీ దగ్గర మంచి పేరు కాపాడుకోవడం కోసం నేను ఎప్పుడు కూడా ముందుంటానని చెప్పి మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తీసుకుంటా ఉన్నాం. 22వ తారీఖున అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉంది. మరి పెద్ద ఎత్తున ఇవాళ భారతీయులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ బాంధవులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. మన దగ్గర కూడా రామాలయం ఉంది. మీరంతా ఆ రోజు గొప్పగా ఏర్పాట్లను చేసుకొని ఎవరికి వాళ్ళు మరి కొన్ని దశాబ్దాల కాలం పాటు మనం ఎదురు చూస్తున్నటువంటి
పరిణామం కాబట్టి మీరంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని అందరూ కూడా ముందుండాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ సెలవు.